ఇప్పుడు టెంపుల్ కి వచ్చినాము. ఈ టెంపుల్ పేరు ఏంటో నాకు తెలీదు. బాగుంది. బ్లాక్ డ్రెస్ చాలా బాగుంది. ప్రజ్ఞాది బాగుంది, వంశికాది బాగుంది, శ్రేష్ అది నేనే సెలెక్ట్ చేసిన కాబట్టి అఫ్ కోర్స్ బాగుంటది. జాన్వి కూడా బాగుంది. చూపిస్తాము. ఇదిగోండి టెంపుల్ చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ఇదిగోండి భలే ఉంది, బాగుంది, పీస్ఫుల్. వాడి ఉరుకుదాం అనుకుంటున్నాం. ఏమంటావు ప్రజ్ఞ? ఎట్లా అంటే ఆ సినిమా పేరేంటి? చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా. సార్లు ఇద్దరు ఫోటో దిగుతున్నారు ఇక్కడ ట్రైన్ ముందు. శ్రీనివాస్ సార్ కూడా ఫోటో తీసుకుంటున్నాడు. ట్రైన్ ముందు సార్. సో ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, బాయ్ బాయ్. ట్రైన్ ఎక్కినాం ట్రైన్. చూద్దాం, చూపిస్తాం మీకు ఏమేమి చూపిస్తున్నారో. శ్రీనివాస్ సార్ ఇక్కడ ఉన్నాడు. సీట్ లేదు శ్రీనివాస్ సార్ ని అక్కడ మనాహే అని చెప్తుండ్రు. సార్ ముందరికి వెళ్ళండి. షిట్. ట్రైన్ దిగేసినాం ఇప్పుడే. ఏం చూపిలేవు ఎక్కువ, అక్కడ ఏం లేవు. టికెట్స్ కనిపించినాయి, అవి కనిపిస్తున్నాయి అంతే. లేకుండే చెట్లు ఉన్నాయి మంచిగా, అన్నీ ఉన్నాయి మంచిగా అంతే. మా సార్ వాళ్ళు అయితే ఇప్పుడు ఇరికిరికి కూర్చున్నాం ఆ ట్రైన్ లా. సార్ వాళ్ళు అయితే దాన్ని ట్రైన్ దిగేసినారు. ఇంత మెల్లగా పోతున్నాయి, ఇరికిరికి కూర్చున్నాం మేమందరం. అందుకే అది వెళ్ళిపోయి కొద్దిమంది. అంటే గైస్ తింటాం అనుకుంటా. ఇప్పుడు తిన్నాక మెయిన్ గేట ఏమో గైస్, మేము ఇక్కడ వచ్చినాము. ఒక హాల్కి వచ్చినాము. హాల్ ఉంది, ఆ హాల్లో అందరం కూర్చున్నాము. మా షైన్స్ ఏం పెట్టారో తిండికే చూపిస్తాం. అందరూ కూర్చున్నారు అక్కడ, పెద్ద హాల్. తర్వాత చూపిస్తాం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఇప్పుడు మేము తిన్నాము, వెళ్ళిపోతున్నాం. ఫుడ్ బాగుండే. అవును సార్. ఇప్పుడు మేము బస్ ఎక్కుతున్నాం, వెళ్దాం. ఓఆర్ఆర్ పైన ఇట్లా దర్జా నడుస్తున్నాం మేము. ఆ బస్సులు ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది తర్వాత చూపిద్దాం, తర్వాత దొరుకుతారు. అప్పుడు అంకల్ అందరూ ఉన్నారు. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్.